హాయ్ వెల్కమ్ టు ఎవ్రీవన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ మై ఛానల్ నేమ్. ఇదే నేమ్ని నేను ఎందుకు సజెస్ట్ చేశానంటే ఈరోజు మనం డబ్బులు సేవ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో చాలా కష్టపడతాం. ప్రస్తుతానికి నా పరిస్థితి కూడా అదే. సో స్టాక్ మార్కెట్లో లేదా షేర్ మార్కెట్లో నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు తెలుసు నాకంటే ఎంతోమంది తోపులు తొడుములు ఉంటారు, బట్ ఆ మాత్రం కూడా తెలియని వాళ్ళల్లో ఒకప్పుడు నేను, ఇప్పుడు అంతకంతో నాకు కూడా తెలుసు. సో నాకు తెలిసిన నాలెడ్జ్ ఏదో యూట్యూబ్ ద్వారా కొందరికి షేర్ చేసుకుందామని ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. సో వెల్కమ్ టు ఎవ్రీవన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్. మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ ఈరోజు అనుకుంటే ఈరోజు నుంచే స్టార్ట్ చేయాలి. కాస్త ఆగి చూద్దాంలే, నెక్స్ట్ మంత్ చూద్దాంలే, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అంటూ ఎప్పుడు డీలే చేయకూడదు. సో మీ లైఫ్ కోసం మీరే కష్టపడాలి. ఈరోజు మార్నింగే మంచి పాజిటివ్ వైబ్స్తో మార్కెట్ ఓపెన్ అయింది. అలాగే చాలా డౌన్ అయ్యి మళ్ళీ సేమ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడికే వచ్చింది. నిఫ్టీ జస్ట్ 7 పాయింట్స్, బ్యాక్ నిఫ్టీ 40 పాయింట్స్, అట్లా ఆల్మోస్ట్ డౌన్కి వెళ్ళి మళ్ళీ నార్మల్ వచ్చిందనే చెప్పాలి. ఎక్కువగా అటు డౌన్ కాదు, ఇటు లో కాదనే చెప్పాలి. ఎప్పుడు చూసినా రేట్లు పెంచడం మాత్రమే తెలిసిన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏ దేవుడు నిద్రలో కనిపించి ఈమెతో ఏం చెప్పాడో తెలీదు, కానీ కొన్ని ఐటమ్స్, మనం రెగ్యులర్ వాడే ఐటమ్స్ కానీ వెహికల్స్ కానీ చాలా ఐటమ్స్ మనం డిస్కస్ చేద్దాం. వాటిపైన రేట్ జిఎస్టీ తగ్గించింది. ఏదేది ఎక్కడ ఎంతెంత తగ్గించారనేది ముందు మనం డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ ఎప్పుడు 10 రూపాయలు ఉన్నదాన్ని కొంచెంగా 20 రూపాయలు పెంచి ఒక 2-3 రూపాయలు తగ్గించి ఇదిగో తగ్గించాం చూడని చెప్తుంది. ఆ మాత్రం మాకు కూడా తెలుసు. బట్ ఎంత తగ్గినా అదొక మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్కి ఓకే అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి రేట్లు చూద్దాం. షాంపూలు కానీ, సోప్స్ కానీ, టూత్పేస్ట్లు కానీ 18% ఉన్న జిఎస్టీని కాస్త 5%కి తగ్గించారు. మంచి విషయమనే చెప్పొచ్చు. అలాగే రైతుల కోసం కూడా మన గవర్నమెంట్ ఆలోచించి కొన్ని కట్ ఆఫ్ రేట్స్ జిఎస్టీ తగ్గించారు. అందులో ముఖ్యంగా ట్రాక్టర్స్ కానీ, వాటికి కావాల్సిన టైర్స్ కానీ, పార్ట్స్ కానీ, ఇంకొన్ని కావాల్సిన మెటీరియల్స్ కానీ, ఫార్మల్స్ కావాల్సిన మెటీరియల్స్ కానీ, వీటి అన్నిటిపైన 12% ఉన్న జిఎస్టీని కాస్త 5%కి చేశారు. మంచి విషయమైనా చెప్పొచ్చు. అలాగే హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, స్పెసిఫిక్స్ కానీ, కొన్ని రెగ్యులర్ కావాల్సిన ఐటమ్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ పైన 18% ఉన్న జిఎస్టీని కాస్త 5%కి తగ్గించడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ కావాల్సిన మ్యాప్స్, చార్ట్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, నోట్బుక్స్ ప్రతి ఐటెం పైన ఆల్మోస్ట్ 12%, ఇంతకుముందు వరకు 12% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని 0% చేశారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందనే చెప్పాలి. హైబ్రిడ్ కార్స్, ఎల్పిజి కార్స్, సిఎన్జి కార్స్, ఆటో రిక్షాస్ వీటన్నిటిపైన ఇప్పటి వరకు ఇంతకుముందు వరకు 28% జిఎస్టీ ఉండే, ఇప్పుడు దీని 18%కు తగ్గించారు. అలాగే కొన్ని కార్స్ పైన 40% వరకు పెంచారు. బట్ కరెక్ట్గా చెక్ చేసుకుంటే అది కూడా కాస్త తగ్గినట్టని నాకు అనిపించింది. ఎయిర్ కండిషనర్స్, టీవీస్, వాషింగ్ మిషన్, ప్రొడక్టర్స్ వీటన్నిటిపైన జిఎస్టీ ఆల్మోస్ట్ 28% ఉన్నది కాస్త 18% చేశారు. ఇది చాలా మంచి విషయం చెప్పచ్చు. ఎందుకంటే మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఎలాంటి వాళ్ళకైనా ఈ రోజుల్లో టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇలాంటివి చాలా నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. అందరూ తగ్గిన రేట్లనే చూస్తున్నారు, కానీ ఫుట్వేర్స్ కానీ, అలాగే క్లాత్స్ కానీ మినిమం 2500 కంటే ఎక్కువ ఉంటే అది లగ్జరీ అని చెప్పి దానికి జిఎస్టీ పెంచారు. మినిమం 2500 రూపీస్ ఉంటే అది లగ్జరీ ఎలా అవుతుందో నాకు మాత్రం ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తుంటే పన్నీర్ కానీ, బ్రెడ్ కానీ, పిజ్జా కానీ, పాస్తా కానీ చాలా వరకు మనకు రెగ్యులర్ కావాల్సిన నిత్యావసర వస్తువులే వీటిపైన జిఎస్టీ తగ్గించడం అయితే మంచిదనే చెప్పాలి. నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ కానీ, పాన్ మసాలా కానీ వీటిపైన ఆల్మోస్ట్ 40% జిఎస్టీ పెంచారు. అలాగే చాలామంది ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన జిఎస్టీ పెరుగుద్ది తగ్గుద్ది అని అనుకున్నారు, బట్ అలా ఏం జరగలేదు. సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి జిఎస్టీ. ముఖ్యంగా ఇంట్లో కావాల్సిన ప్రతి ఎలక్ట్రానిక్స్ కానీ, మనకు డైలీ అవసరం ఉన్న వెహికల్స్ కానీ వీటిపైన జిఎస్టీ తగ్గించడం అయితే నాకు చాలా బాగా నచ్చింది.
ఒక్క 2 మినిట్స్ అసలు నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, అసలు నాకేం వచ్చు, నాకేం తెలుసు, నేను మీకేం చెప్పగలను అనేది ఒక 2 మినిట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్లో ఫస్ట్ స్టార్టింగ్లో నేను ట్రేడింగ్ చేశాను. కొన్ని రోజులు బాగానే డబ్బులు వచ్చాయి. సో ఆ ఆశకి నేను ఇంకొంచెం ఎక్కువ డబ్బు, నేను స్టార్టింగ్ 30,000 తోటి స్టార్ట్ చేశాను ట్రేడింగ్ 21లో. అప్పుడు మంచి పీక్స్లో ఉండే మార్కెట్. నా 20-30,000 ఏమో స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ట్రేడింగ్లో చాలానే వచ్చాయి. ఆప్షన్లో డైలీ బాగానే వచ్చేవి. ఆల్మోస్ట్ నేను 30,000 రూపీస్ని 70,000 చేంజ్ అంత వరకు అయింది. ఇదేదో బాగుందని చెప్పి నేను ఒక దగ్గర చిట్టి వేసుకున్న డబ్బులు తీసుకొచ్చి ఆల్మోస్ట్ 2.5 lakhs, ఆల్రెడీ నేను ఒక 30,000 పెట్టి ఉంచాను, మళ్ళీ 2.5 lakhs పెట్టాను. వస్తున్నాయి కదా అన్నట్టుగా ఏమాత్రము ఆలోచించకుండా ఎథిక్స్ కాదు, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయి, లేదు వచ్చేస్తే ఈరోజు పోయినా రేపు వస్తుంది అన్నట్టుగా చాలా పిచ్చిగా ట్రేడింగ్ చేసేవాడిని. మా ఫ్రెండ్స్ ఎంతమంది నాకు సజెస్ట్ చేసినా నేను ఎవ్వరి మాట వినలేదు. ఎవడు వాడు నాకు చెప్పేది నాకే తెలుసు, నేను చాలా నేర్చుకున్నా, నాకు చాలా వచ్చు అని కొంచెం అమౌంట్ రాగానే డైరెక్ట్ కార్ షోరూమ్కి వెళ్ళి కార్ అడిగేవాడిని, దీని రేట్ ఎంత అని చెప్పి. అలానే నేను అనుకున్నాను, సీదా బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెళ్ళి నా ఇంట్లో కావాల్సిన ప్రతిదీ, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, అలా ఒకేసారి మినిమం 2 lakhs ఐటమ్స్ కొంటా అనుకున్నాను. బట్ ఆల్మోస్ట్ నేను చాలా నా అమౌంట్ 2 lakhs వరకు ట్రేడింగ్లో లాస్ అయ్యి తర్వాత స్టాక్ మార్కెట్ మొహమే చూడలేదు. బట్ అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు అంటే కనీసం 3 daysకి ఒకసారైనా ఏం జరుగుతుంది అసలు స్టాక్ మార్కెట్లో, ఆ పలానా స్టాక్ ఎందుకు పెరిగింది, పలానా స్టాక్ ఎందుకు తగ్గింది, అసలు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గది. ఇక ట్రేడింగ్ అన్నది మాత్రం పూర్తిగా పక్కన పెట్టి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ జోన్లో ఎలా ఉండాలి. ఒక మిడిల్ క్లాస్లో నాకు 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, ఒక్కొక్కసారి 1,000 రూపాయలు కూడా చాలా ఎక్కువ, ఆ 1,000 లేని టైం కూడా ఉంటుంది. సో ట్రేడింగ్ జోలికి వెళ్ళకుండా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి బెస్ట్ కంపెనీలు ఉంటాయి అంటూ నాకు తెలిసిన ఏదో నేర్చుకుంటూ అలా జరుగుతున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. సర్లే, ఎంతోమందికి ఆల్రెడీ ఇప్పటి నుంచో స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు మంచి మంచి ఛానల్స్ అన్ని ఫాలో అవుతూనే ఉంటారు. బట్ ఇప్పుడు ఎంత పెద్ద ఛానల్ అయినా ఒకప్పుడు వాళ్ళు కూడా కొత్త వాళ్ళే కదా. సో నాకు అనిపించింది, సరే ఏమైతే అది అవుతుంది, ఒకసారి అయితే ఛానల్ స్టార్ట్ చేసి చూద్దాము. మనకు తెలిసింది ఏదో నాలెడ్జ్ ఇతడితో పంచుకుంటే ఎవరొకరు కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో మనకు తెలిసిన నాలెడ్జ్ ఏదో ఇతడితో షేర్ చేసుకుంటే బాగానే ఉంటుందని అనిపించి ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నేనైతే స్పెషల్గా ఇదే స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి, దీనిలో చేయొద్దు అలాంటివి ఏమి చెప్పను. నా ఎక్స్పీరియన్స్ ఏదో మీతో షేర్ చేసుకుంటాను. మీరు మీ సొంత రీసెర్చ్ అనాలిసిస్ చేసి ఏ స్టాక్లో పెడితే బాగుంటుందో ముందే చెప్తున్నాను. ట్రేడింగ్ జోలికి అయితే అస్సలు వెళ్ళకుండా, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉండుంటే అది మీ ఇష్టం. మ్యాక్సిమం బిగినర్స్ అయితే మాత్రం ట్రేడింగ్ జోలికి వెళ్ళకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో నచ్చితే 1,000 రూపీస్, 500, 100, ఒకవేళ మీతో డబ్బులు నేను అనుకుంటే 10,000 ఒక్క స్టాక్లో ఎక్కువ అమౌంట్ పెట్టకుండా, ఒకటి అంటారు కదా, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని చెప్పి, అలా. సో వీలైనంత సేఫ్ జోన్ ఉండే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే నాకైతే పెద్దగా ఇంగ్లీష్ రాదు, ఓకే మేనేజ్ చేయగలుగుతాను. నేను మాట్లాడిన మాటల్లో కానీ ఇక్కడ టైప్ చేసిన స్పెల్లింగ్లో కానీ ఏమైనా తప్పుంటే క్షమించగలరనుకుంటున్నాను. ముందు ఇంకా బాగా నేర్చుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ కూడా అంత నాకు రావట్లేదు, ఇప్పుడిప్పుడే అంతా మొదలవుతుంది. ముందు మంచి క్లారిటీ తోటి, మంచి ఇన్ఫర్మేషన్ తోటి అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి అందరూ నా ఛానల్ని మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.